స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం డార్క్ షో అని చెప్పి డార్క్ కమెంట్లు వేసినారు అన్నట్టు. ఇంతకు ముందు హనుమంతు అని చెప్పి వాడు చిన్న పాప అండ్ ఫాదర్ కి ఇద్దరి మధ్య రిలేషన్ పెట్టి సెక్సువల్ గా కమెంట్స్ ఇస్తే వంది ఎంత గట్టిగా చెక్కారు, అందరూ చెక్కేశారు. వాడి ఛానల్ నే మూసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా అలాంటి గట్టిగా చెక్కింది మన తెలుగులో కూడా అందరూ రోస్టర్సే. అండ్ ఇప్పుడు కూడా నార్త్ లో ఇలాంటి కమెంట్స్ కొంతమంది పాజ్ చేసిండ్రు. అండ్ ఒక చెత్త డార్క్ షోని కొన్ని ఇయర్స్ నుంచి రన్ చేసిండ్రు. ఆ షోకి ఇప్పుడైతే ఇక లాక్ పడిపోయింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ ఆగం చేసేటోడు ఒక రోజు ఆగమైపోతాడు. సో వీళ్ళు కూడా ఆగమైపోయినరు. దీని వల్ల ఎఫెక్ట్ ఎవరికైనా ఉంది అంటే పాపం వీడికి ఉందిరా ఎఫెక్ట్. కథ ఏంది, కార్ఖానా ఏంది, ప్రతిదీ మీకు తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. What's the best thing you did for me as a parent, according to you? I disciplined you. వాట్స్ ది బెస్ట్ థింగ్ నీ లైఫ్ లో నువ్వు నాకు ఏమి ఇచ్చినావు అమ్మా అని వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మేమంది, Disciplined you. నీకు డిసిప్లిన్ నేర్పించినారా కన్నా అని అంది. ఆ అమ్మనే వీడికి డిసిప్లిన్ నేర్పించిందంట. కానీ పాపం వీడే వెళ్ళి ఆ అమ్మల మీదే ఏం జోకేశాడు చూడండి. Watch your parents have every day for the rest of your life. సైడ్ కి ఆశిష్ చెంచలని గాడు ఈడేంట్రా ఇలాంటి కమెంట్స్ పాజ్ చేశాడు, ఎర్రిపుగాడు. అరే ఈడు ఇలాంటి వాడు అనుకోలేదురా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా అని అనుకుంటున్నాడు. ఈ డార్క్ షోలు ఇవన్నీ వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చినాయి. మనం వెస్టర్న్ కల్చర్ ని ఎంత ఎక్స్ట్రీమ్ గా ఫాలో అవుతామంటే వాళ్ళు తాగి తినేసి నమ్లేసి తువ్వని ఉంచేస్తే మనోళ్ళు ఏరుకొని డబ్బాలలో పెట్టుకొని పబ్బులు అంటారు, పార్టీలు అంటారు, ఫ్యాంటసీ మ్యూజిక్లు అంటారు, టెక్ కల్చర్. అండ్ ఈడు పాజ్ చేసిన కమెంట్స్ ఒక పవిత్ర బంధం, అమ్మా నాన్న వేసుకుంటే నువ్వు కలుస్తావా లేకపోతే ఇంకా స్టాప్ చేసిస్తావా, వాళ్ళని చంపేస్తావా, సంథింగ్ ఇలాంటి కమెంట్లు అక్కడి నుంచే తీసుకున్నాడు పాపం. Would you rather watch your mum and dad have sex every night for the rest of your life, or join in one time to make it stop and never have to watch it again? చూతియా బనాదియా దీదీనే ఇసుకో. ఈ అక్కేసిన కమెంట్ ని తీసుకొచ్చి వీడి డార్క్ షోలో వేసాడు. తర్వాత అందరూ వీడిని వేసారు. పరిగెత్తిచ్చి కొడుతున్నారు రా దెబ్బకి వీడొచ్చి जैसे बुरा लग रहा है क्योंकि सब काम बंद हो गया बहन. I just feel damn guilty. पूरी टीम को इससे एक्सपोज कर दिया. मेरी वजह से पूरा काम बंद हो गया. వీన్నే ఎందుకు మింగుతున్నారు? ఇంతకు ముందు అలాంటి షోలలో చాలా గట్టిగా కమెంట్స్ పాజ్ చేసిండ్రు. అలాంటి కమెంట్సే రెగ్యులర్ గా పాజ్ చేసేవాళ్ళు. అండ్ ఆ షోకి యూట్యూబ్ రెవెన్యూ కూడా ఇవ్వదు, అంటే యాడ్స్ ప్లే చేయదు. అంత అడల్టరేట్ కంటెంట్ అది, అంత డార్క్ కమెంట్స్ వీళ్ళు పాజ్ చేస్తారు. సో ఇన్ని రోజులు వీళ్ళు ఈ షోని నడిపిండ్రు. బట్ వీడొచ్చి ఇలాంటి కమెంట్స్ పాజ్ చేయంగానే సడన్లీ అందరూ వీంది చెక్కేస్తున్నారు అండ్ వీంది చెక్కేస్తున్నారు. బట్ ఈవిడది చెక్కుతున్నారా? అంతే గట్టిగా ఈవిడని ఎవడైనా పాయింట్ అవుట్ చేసి తిడుతున్నారా? లేదు. ఎందుకు అంటే దానికి ఉన్న రెప్యుటేషనే పెద్ద గింజ అని. గింజకి మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, సిగ్గు అనేది ఉండదు. సో దీన్ని ఎవడు పాయింట్అవుట్ చేయట్లా. దీన్ని అంతగా దీని క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి ఎవడు అన్ని మీమ్స్ ఎడిట్లు వేయట్లా. ఎందుకంటే అది ఆల్రెడీ బ్యాడ్. బట్ వీళ్ళని మాత్రం గట్టిగా అరుచుకుంటున్నారు. వీని పరిస్థితి ఎలా అయింది అంటే అరటి తోటకెళ్ళి ఆకులో మంచి పరమాన్నం తినరా అంటే వెళ్ళి అరటి పండ్లు తీసుకొని దూర్చేసుకున్నాడు. బ్లాస్ట్ చేసేసి ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. తెంగుదామని వెళ్తారు, తెంగించుకొని వస్తారు అన్నట్టు ఈయన కూడా తెంగుదామని వెళ్ళాడు. వచ్చాక ఈయన తెంగుతున్నారు. చూడు నాయనా కొట్టుకో కానీ మనిషి కొట్టుకోకుండా ఆయన రట్టు గుడిసిపోతావు. ఆ వెస్టర్న్ వాళ్ళు మనకంటే 30 సంవత్సరాలు ముందు ఉంటారు, మనోళ్ళు వెనకాల ఉంటారు. వాళ్ళు ముందుకెళ్తారు, మనోళ్ళు 30 సంవత్సరాలు వెనకాలే ఉంటారు. కానీ వాళ్ళకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వెళ్తారు, ఎర్రిపుకులు అవుతారు. మీకు ఇంక్రెడిబుల్ స్టోరీ చెప్తే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి 6 నెలల్లో లైఫ్ మొత్తం చేంజ్ చేసేసుకున్నాడు. వాడు జస్ట్ కొన్ని నెలల ముందే మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండే వాడు చాలా గరీబ్ ఉండే. మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఫోటోస్ వాడివి, ఇప్పుడు ప్రజెంట్ ఫోటోస్ చూసుకోవచ్చు. వాడు ఇప్పుడు అపార్ట్మెంట్ నుంచి మంచి కాస్ట్లీ కార్స్ కూడా, బైక్స్ కూడా పర్చేజ్ చేస్తుండేవాడు వన్ ఓన్ ఇన్కమ్ పైన. కొత్త ప్రదేశాలు కూడా ఇంటర్నేషనల్ వైజ్ తిరుగుతుండేవాడు. నేను షాక్ అయినా భయ్యా వీడేంట్రా ఇంత తొందరగా ఇంత సంపాదించేస్తుండు అని చెప్పి డైరెక్ట్ వాడికి ఇన్స్టాలో వెళ్ళి డిఎం చేసిన. వాడు టెలిగ్రామ్ లింక్ పంపిండు, దాంట్లో జాయిన్ అయిపోయినా. అండ్ వీళ్ళ ఛానల్లో రియాలిటీకి సంబంధించిన కేసెస్ చూపించి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ ఇన్వెస్ట్ లో వాడు ఎక్కువ లాభాలు ఇస్తున్నాడు. ఛానల్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళండి. నాకైతే చాలా హానెస్ట్ గా జెన్యూన్ అనిపించింది. ఇంకా మీ ఓన్ రిస్క్ మీద మీరు కూడా వెళ్ళొచ్చు. వీడి పైన మంచి అభిప్రాయం ఉంది జనాలకి కాబట్టి విని చెక్కుతున్నారు. ఇది ఆల్రెడీ గింజ కాబట్టి దీన్ని ఎవడు అంత పాయింట్అవుట్ చేయడు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది పెద్ద అది. అండ్ ఇక్కడ ఇది అమ్మాయి కాబట్టి దీన్ని దొబ్బేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరు అబ్బాయిలు కాబట్టి వీళ్ళని చెక్కుతారు. సో అబ్బాయిలు మీరు కంటెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బతకాల్సి వస్తుంది సొసైటీలో. ఎందుకంటే చిన్నగా దొరికినా సరే మనల్ని చెక్కేస్తారు, బతకనియరు. అది పాయింట్.
कहीं भी निमंत्रण हो, कहीं भी आपको बुलावा हो, पहले देखो कि मुझे यहाँ जाने से धर्म प्रतिष्ठा इसमें आँच तो नहीं आएगी। अगर आँच आ रही बिल्कुल ना। ఇక్కడ ప్రేమానంద్ మహారాజ్ కూడా చెప్తున్నాడు, నువ్వు ఒకసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పీపుల్ ఎలాంటి వాళ్ళు తెలుసుకో ఫస్ట్. వాళ్ళు ధర్మబద్ధులా, మంచోళ్ళ, నిజాయితీ పరులా కాదా, వాళ్ళకున్న రెప్యుటేషన్ ఏంది తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అంతేగాని నాకేమీ అవ్వదు, వాళ్ళు ఎలా అయినా ఉండని, నేను మంచోన్ని, వాళ్ళు నాతో మంచిగా ఉంటే చాలు అని అనుకొని వెళ్ళావనుకో, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అధర్ములు కాబట్టి, ఆగమగాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా ఆగమైపోతావు. यश बढ़ने में वर्षों लगते हैं, धूमिल होने में 2 मिनट लगते हैं। ఇప్పుడు కొంతమంది అతి తెలివిగాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏమంటారు అంటే, అరే నువ్వు కూడా బూతులు మాట్లాడతావు కదరా అంటారు. అరే నేను కారణం లేకుండా బూతులు మాట్లాడను, బూతుగాళ్ళనే బూతుతోనే సంబోధిస్తాను. ఎందుకంటే వాళ్ళకి బూతులతోనే ఆన్సర్ ఇస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా మనకి. నేను బూతులు మాట్లాడతాను కానీ నేను చేసే కంటెంట్ మాత్రం బూతు ఎప్పటికీ కాదు. అండ్ నేను చేసే మంచి కంటెంట్ కి రీచ్ లేదు మన దగ్గర. ఫ్యూచర్ లో దీనికి రీచ్ వస్తుంది అన్న నమ్మకం నాకుంది. నేను చేసే పనిలో 10లో ఏడైతే నేను మంచి మాటనే మాట్లాడుతున్నా. సో నేను చేసే పనిలో మంచి ఉంది, నేను చేసే మంచి కంటెంట్ ని మాత్రమే కన్జ్యూమ్ చేసుకోండి. మిగతా ప్రమోషన్లు ఏమైనా ఉంటే యూట్యూబ్ యాడ్ లాగా స్కిప్ చేయండి, దట్స్ ఇట్. అంతేగా మంచిగా ఉండే నువ్వు కూడా చెడ్డోళ్ళ దగ్గరికి పోయినావు, కూర్చున్నావు వాళ్ళ మధ్య. వాడు కూడా చెడ్డగా అయిపోయాడు, వాళ్ళకంటే చెడ్డగా అయిపోయాడు, వాళ్ళకంటే చెడ్డగా కమెంట్స్ పాస్ చేసిండు. ఎందుకు చేసిండు అంటే అక్కడ ఉంది ఆల్రెడీ డార్క్ పోరోళ్ళు, చెడ్డవాళ్ళు. సో ఈడు మంచి షో రన్ చేస్తాడు, ఈడు మంచోడు. వీడు చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చెడ్డోళ్ళ మధ్య నేను ఎలా స్థానం సంపాదించుకోవాలా, నాకంటూ ఒక రెప్యుటేషన్ ఇక్కడ ఎలా నేను కొట్టుకోవాలా, ఈ డార్క్ కంటెంట్ కన్జ్యూమ్ చేసే ఆడియన్స్ కూడా నన్ను పాయింట్అవుట్ చేసుకోవాలి వాళ్ళ బ్రెయిన్ లో అంటే నేను కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక డార్క్ కమెంట్ పాస్ చేయాలి అన్న ఉద్దేశంతో వీడు కూడా సరదాకి పోయి దూలకి పోయి ఎక్స్ట్రీమ్ లెవెల్ కమెంట్ పాస్ చేసిండు. వీని దూల తీర్చేసిండ్రు. తెంగుతారు పారిపో అన్న టెంప్లెట్ గట్టిగా పడింది ఇక్కడ. ఈ డార్క్ కంటెంట్ ని వీళ్ళు ఎంత బాగా సేల్ చేసిండ్రంటే, ఎంత బాగా వాడుకున్నారంటే, నెలకి 3 నుంచి 4 కోట్లు ఈ షోకి వచ్చేవంట. ఇంతమంది డార్క్ కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి మన ఇండియాలో 31st రోజు అన్ని ఓయో రూమ్స్ బుక్ అయినాయి. టాప్ 1 రేటింగ్ లో కాండమ్స్ అమ్ముడు పోయినాయి. తెలిసిందేగా ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, పనికొచ్చే వాళ్ళు తక్కువ, పని లేని వాళ్ళు ఎక్కువ. మీ చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం బెటర్ పీపుల్ ఉండేలా చూసుకోండి. వాడు ఎలా అయినా ఉండని, నాతో బాగుంటే చాలు అని అనుకున్నావు అనుకో, వాంతో ఏదో ఒక రోజు నీకు థ్రెట్ వస్తుంది. అది పాయింట్. అంతేగా ఇండియాస్ గాట్ టాయిలెట్ ఈ షోనైతే మొత్తానికి బంద్ మింగారు. ఎవరన్నాక కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటది. డైలీ పొద్దున బ్రష్ సరిగ్గా చేసుకోండి, టైంకి లేవండి, డైలీ హనుమాన్ చాలీసా చదవండి, కొంచెం బ్రెయిన్ అయితే అదుపులో పెట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ లవర్స్ డే రోజు వీడియో వస్తుంది, కపుల్స్ రోస్ట్ అని, వ్యాలంటైన్స్ డే రోస్ట్ అని వస్తుంది. ఆ వీడియో నేను చేయాలా వద్దా అనేది మీరు కమెంట్ లో చెప్పండి, చేద్దాం. అండ్ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. అండ్ థ్యాంక్స్, నమస్తే, భారత్ మాతాకి జై. నా వీడియో చూసి కూడా లైక్ కొట్టిన వాళ్ళు పొద్దున్న కల్లా